అందరికీ నమస్కారం। నా పేరు కోనటిశెట్టి హరిరాయల్। నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మాజీ డిప్యూటీ సీఎం మరియు కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాధవరెడ్డి గారి పైన మరియు వాసు సార్ గారి పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు। ఆ వ్యాఖ్యలకున్న వ్యాలిడిటీని మనం ఒక్క నిమిషం మనం ఆ వ్యాలిడిటీ ఉందా లేదా దాని గురించి తెలుసుకుందాం। ఆయన ఏమన్నారంటే అశోక్ రెడ్డి అనే ఒక అతను రాయచోట్లో పేకాట్లో దొరికితే ఆ అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఒక టీడీపీ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు। అతను టీడీపీ వ్యక్తి మరియు వాసు సార్ గారు ఎమ్మెల్యే మేడం గారు వాళ్ళు పేకాటను గంజాయిని ఇతరత ఏదైతే సంఘ విద్రోహ చర్యలు ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నారని ఒక ప్రెస్ మీట్ పెట్టారు। దీని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం। అంజద్ బాషా గారు మీకు ఒకటే చెప్తున్నానండి, నేను మాధవరెడ్డి మేడం గారు ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా, వాసు సార్ గారు చేసినా, లేదా ఎవరు వ్యక్తిత్వం చేసినా నేను బహిర్గతంగానే చెబుతాను, మీకు తెలియాల్సింది। ఇప్పుడు దీనికి ఎందుకు కౌంటర్ చేస్తున్నానంటే మీరు ఎన్డీఏ కూటమి పరిపాలన ఎమ్మెల్యే మేడం అంటే ఎమ్మెల్యే మేడం మాధవరెడ్డి మేడం అంటే ఆమె టీడీపీ ఎమ్మెల్యేనే కాదు, ఆమె జనసేన ఎమ్మెల్యే మరియు బీజేపీ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి। కాబట్టి మీరు మా ప్రభుత్వంపై నిందలేస్తే దానికి నేను ఆన్సర్ మాత్రం చెప్తున్నాను నీట్గా। ఇప్పుడు ఒక అబ్బాయి మీరు దానికి ఎవిడెన్స్ ఏం చెప్తున్నారు? ఆ పేకాటతో ఆడి దొరికిన అశోక్ రెడ్డి అనే అబ్బాయి టీడీపీ వాళ్ళ మనిషి లేదా మాధవి మేడం వాళ్ళ మనిషి అంటున్నారు। దానికి ఎవిడెన్స్ ఏం చెప్తున్నారు? ఫోటో అని చెప్తున్నారు। ఫోటో వాళ్ళ వాసు మేడంతో ఎమ్మెల్యే మేడంతో ఫోటో దిగినారు కాబట్టి అతను టీడీపీ వ్యక్తి అని చెప్తారు। అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మేడంతో వాసు సార్తో రోజుకు 100 మంది ఫోటోలు దిగుతుంటారు, అంత మాత్రాన ఫోటో దిగిన వాళ్ళంతా టీడీపీనా? అంటే ఈ ఫోటో దిగిన వాళ్ళంతా ఏడ ఏం చేసినా అదంతా ఎమ్మెల్యే మాధవి మేడం చేపించినట్టు, అదంతా ఎమ్మెల్యే వాసు సార్ చేపించినట్టు। ఇదేనా మీ పరిపక్వత? ఇదేనా మీకున్న మెచ్యూరిటీ? ఏమైనా లాజిక్ ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను। అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాను, మాధవరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యేగా ఉంది। ఒకటైతే మీకు నిజం చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో ప్రజల కోసం కడప ప్రజల కోసం ఎమ్మెల్యే అంజద్ బాషా గారు కడప ప్రజలు మిమ్మల్ని 2 సార్లు గెలిపించి 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్కరోజు ప్రజల సమస్యను అసెంబ్లీలో లేవదీశారా? ఆమె చిన్న సమస్యలు లేవదీసి అసెంబ్లీలో మాట్లాడతా కడప అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అది మీరు ఓరవలేక పేకాట ఆడిస్తున్నారు, మందు అమ్మిస్తున్నారు, గంజాయి అమ్మిస్తున్నారు। గంజాయి కూడా కడప జిల్లాను కడప టౌన్ను నీ స్వార్థానికి దీన్ని గంజాయి వనం చేసింది మీరు అంజద్ బాషా గారు। అలాంటి గంజాయి వనమును తులసి వనంగా మారుస్తుంది, మెట్టు నిర్మిస్తుంది కడపను ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మరియు వాసు సార్ గారు। మీరు గుర్తుపెట్టుకోవాలి అంజద్ బాషా గారు, మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను నేను। ఎందుకంటే ఒక డిఎస్పీ స్వయంగానే నాతో మాట, అయ్యా మీరు అంజద్ బాషా గారికి ఓట్లేస్తున్నారు, రాత్రి 1 గంట కాగానే 50 మంది బైకులు వేసుకొని రయ్యా అని క్రియేట్ చేస్తూ ప్రజలను సర్వనాశనం ఇబ్బందులు చేస్తున్నారు, వాళ్ళని మేము పట్టుకొచ్చి స్టేషన్లో పెడతాము, మరొక్షణం అంజద్ బాషా గారు ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళని వదిలిపెట్టాల్సి వస్తుంది। కాబట్టి మీరు అంజద్ బాషా గారిని మార్పించుకోమని చెప్పి ఒక డిఎస్పీ వ్యక్తి నాతో చెప్పినాడు। మీకు ఈరోజు నేను చెప్తున్నా, ఎందుకంటే మీరు కడపను మీ స్వార్థాల కోసం ఎమ్మెల్యే అంజద్ బాషా గారు మీ స్వార్థాల కోసం మీ కింద ఈ కడప ప్రజలను యూత్ను మీ కింద బానిసలుగా పెట్టుకోవాలా, ఇలా పనికిమాలలో తయారు చేయాలా, గంజాయికి అలవాటు చేయాలా, ఇలా పేకాటకు అలవాటు చేయాలని ఆలోచించి మీరు యువతను ముందుకు రానికన్నా యువతను మీకు పాదాల కింద పెట్టుకుని మీరు కదా నేను క్వశ్చన్ చేస్తున్నాను అంజద్ బాషా గారు। మీరు మీ జన్మలో ఎప్పుడైనా సరే గంజాయి యువతతో గంజాయి వ్యాపారం చేపించారు, గంజాయి వ్యాపారం చేయించారు, పేకాట ఆడిచ్చారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేపించారు। ఎంతమంది ఎన్ని కార్పొరేట్ వైసీపీ కార్పొరేటర్ల కింద ఎంతమంది గంజాయి యువత ఉన్నారు, ఎంతమంది గంజాయి వ్యాపారం చేస్తున్నారు? అలాంటిది నీ జీవితంలో ఎప్పుడైనా సరే కడప యువత గురించి ఆలోచించి గంజాయి వ్యాపారం చేయించాలని చూసాను, వాళ్ళకు జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు పెట్టాలని ఆలోచించిన ఏకైక మనిషి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు। ఏ పొద్దుైనా నీ లైఫ్లో జాబ్ మేళా పెట్టావా? జాబ్ మేళాలు పెట్టి పేదలకు వాళ్ళు గంజాయి వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఉద్యోగాలు లేక కదా, ఆ ఉద్యోగాలు లేక జీవనోపాధి లేక ఇలాంటి పనులు చేసుకుంటారని చెప్పి మాధవి మేడం జాబ్ మేళా పెట్టి ఒక చదువుకున్న వ్యక్తి కడపను ప్రజలను యువతను ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచించి ఆమె గొప్పగా ఆలోచించి గొప్ప పనులు జాబ్ మేళా చేస్తుంది। నువ్వు ఎప్పుడైనా 4 జాబులు ఇప్పించావా కడప యువతకు? లేదు। ఎంతసేపు ఎమ్మెల్యే అయినా నువ్వు షోరూములు పెట్టుకున్నావు, ఆడొక షోరూమ్ ఈడొక షోరూమ్, నీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఏ పొద్దున ముస్లిమ్స్ గురించి ఆలోచించావా, క్రిస్టియన్స్ గురించి ఆలోచించావా, హిందువుల గురించి ఆలోచించావా? ఏ రోజున నీ జీవితంలో జాబ్ మేళా పెట్టావా? ఆమెను పట్టుకొని
ఫోటో దిగినారు కాబట్టి అతను టీడీపీ వ్యక్తి. ఇప్పుడు అతను టీడీపీ వ్యక్తి అయితే నీకు ఛాలెంజ్ చదువుతున్నాను అంజద్ బాషా గారు. టీడీపీ వ్యక్తి అయితే అతను ఏ పొద్దున సరే టీడీపీ తరఫున ఒక ధర్నా కానీ ఒక ర్యాలీ కానీ టీడీపీలో యాక్టివ్ మెంబర్షిప్ అంటే ఏంది, టీడీపీ యాక్టివ్ మెంబర్ అంటే అర్థం ఏంది తెలుసా నీకు? ఈ షుడ్ వర్క్ ఫర్ అట్లీస్ట్ 2 days ఫర్ ది టీడీపీ యాక్టివిటీస్. సో ది ఎవిడెన్స్ ఐఎమ్ క్వశ్చనింగ్ టు యూ మిస్టర్ అంజద్ బాషా గారు. అతను టీడీపీ అనే దాన్ని నీకు బహిర్గతంగా నేను సవాల్ వదులుతున్నాను, చర్చకు సిద్ధమా అని చెప్పి ఎమ్మెల్యే అంజద్ బాషా గారు. అశోక్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ వ్యక్తి ప్రూవ్ చేయండి. ఎమ్మెల్యే మేడం ఇప్పుడే మీరు రాజీనామా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే మేడం అంటే మీరు 10 సంవత్సరాలు సృష్టించిన అరాచకాలను ప్రాలదోడడానికి వచ్చిన కడప దుర్గామాతమ్మ, నిజంగానే కడప రెడ్డమ్మ, మిమ్మల్ని నుంచి మీ అరాచకాల నుంచి కడపను కాపాడే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, వాసు సార్ గారు అని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఏం చేశారయ్యా కడపకు? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే ఆలోచిస్తే ఏమి లేదు, శూన్యం మీరు చేసింది. ప్రజలకు ఒక్క పని చేశారని చెప్పండి. ఆమె నిద్ర లేచిన జనాలు ఏదో ప్రోగ్రాం పోతుంది, పెళ్లికి పోతుంది, ఓపిక ఒక పెళ్లికి వచ్చింది, ఫోటోలు దారిలో పోయి అడుగుతుంటే దారిలో నిలబడిస్తుంది. అయ్యా ఆమె ప్రజల మనిషి. వాసు సార్ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాలు ఉంది, వాళ్ళ కుటుంబం మీద మచ్చలు లేవు, వాళ్ళు అన్యాయం చేయలేదు. రాజకీయం పక్కన పెడదాం. ఊరికి అనవసరంగా పేకాట తీస్తున్నారు, గంజాయి ఏమిస్తే ఎన్ని చేయాలి? గంజాయి వ్యాపారం చేపించింది మీరు. ఆ గంజాయి నుంచి కడప విముక్తి చేయడానికి ఆమె నానా తంటాలు పడుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నీళ్లు ఆగిపోతాయి, కడపకు నీళ్లు లేవు, ఉద్యోగాలు అని చెప్పి కడపలో అసెంబ్లీలో ఓన్ మొత్తుకుంటుంది. ఏ పొద్దున్న అడిగాం అంజద్ బాషా, నీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నాను అంజద్ బాషా. కడప ప్రజల గురించి పట్టించుకోండి, ఇక్కడ కరువు కటకలకు పట్టించుకోండి, చదువు లేక ఉద్యోగాలు లేక క్రైమ్కి అలవాటు పడుతున్నారు. మీరు ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా అంతేకాకుండా కడపను గంజాయి వనంగా మార్చింది ఎవరు? మీరు. ఇప్పుడు తులసి వనంగా మారుస్తుంది ఎవరు? ఎమ్మెల్యే మాధవి మేడం గారు. అదేవిధంగా కూడా వాసు గారు కానీ వాళ్ళ కార్యకర్తల గురించి కానీ ఎప్పుడైనా సరే మీరు ఏ విధమైన చర్యలు కానీ మీకు ఒకటే చెప్తాను. మీరు ఎలా అయితే ఒక రష్యా ఉక్రెయిన్ ఎలా నాశనం చేసిందో అలా కడపను నాశనం చేసింది అంజద్ బాషా గారు మీరే. ఇప్పుడు ఉక్రెయిన్ నిర్మాణం జరగాలంటే ఇప్పుడు ఎలా అయితే ఉక్రెయిన్ నిర్మాణం తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుందో మన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు కూడా ఒక మెటిక పెట్టి ఈ కడప అనేది ఆదర్శ నియోజకవర్గం కావాలని చెప్పి ఆమె కష్టపడుతున్నారు. మీరు చేసే వాళ్ళ పని మీరు చేయకపోగా ఆమె మీద బురద చల్లుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను అంజద్ బాషా గారు, దేవుని కడప చెరువుని ఉద్యానవనం చేస్తా అన్నారు. మీరు ఎమ్మెల్యే ఉండి చేసిన ఒక మంచి పని ఏందో చెప్పండి, మేము కడప వదిలేసిపోతాం, మేము సిద్ధంగా మీకు ఒకటే సవాల్ వదులుతాను నేను. మీరు కడపలో మీరు ఏది కూడా ఉంటే మళ్ళీ ఇంకోటి ఏం చేశారు? అశోక్ రెడ్డి అనే అబ్బాయికి 41A నోటీస్ ఇచ్చి పంపించారంట. అరే నాయన పేకాట కేసు అనేది ఒక పిటి కేసు కడతారు పేకాటకు, దానికి ఎవరు పోయినా నువ్వు పేకాట తిరిగినా 41A నోటీస్ ఇచ్చి పంపించారు. ఇదే వైసీపీ గవర్నమెంట్ కదా సంపి డోర్ డెలివరీ చేయడానికి. ఇష్టం వచ్చి మీలాంటి వాళ్ళ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. అక్రమ కేసులు బనాయించడం, ఎస్టీ కేసులు పెట్టడం. అంటే ఇప్పుడు పేకాట అని చెప్పి అశోక్ రెడ్డి ఉరి ఇవ్వమంటావా ఏంది? లేకపోతే లారీలు పెట్టి తొక్కిమంటావా ఏంది? 41A నోటీస్ అనేది నీకు చట్టం తెలిస్తే ఏ పొద్దున చదువుకున్న ముక్కలు కాలబడితే తెలుస్తుంది. 41A నోటీస్ బిలో 7 years ఏదైతే కేసు లాస్ ఉంటే బిలో 7 years ఏదైతే శిక్ష ఉంటుందో దానికి 41A నోటీస్ ఇచ్చి పంపించాలా? దానికి ఉరి ఇవ్వమంటావా ఏంది? చట్టం ఏది ఫాలో ఉందో అది పోలీసులు ఫాలో అవుతారు. మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఎటువంటి విషయంలో కూడా ఇప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ పోయి పోలీసులు నా మాట వినాలా, ఎస్పీ దగ్గరికి పోయి 4 సార్లు కూర్చొని వాళ్ళ మీద కేసులు పెట్టింది వీళ్ళ మీద కేసులు పెట్టింది మేము అది చేయలేదు అంజద్ బాషా గారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కడప వాసే మేము కడప వాసే, రాండి మాధవరెడ్డి మేడంతో కలిసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. కన్స్ట్రక్టివ్గా కడపలో ఇలా డెవలప్మెంట్ చేయాలి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించండి. ఆమె ఎవరు ఈ పేదోడు సాదోడు ఎవరు ఇంటికాడికి పోయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా చరిత్రలో కానీ ఇటువంటి ఎమ్మెల్యే నేను చూడలేదయ్యా. ఏ బుద్ధినా సరే సాధారణ ప్రజలకు నువ్వు 2 రోజులు ఎమ్మెల్యే ఉన్నావు, ఏ బుద్ధినా అందుబాటులో ఉన్నావా? చిన్నోడు ఇంటికాడికి పోయినా పలుకుతుందయ్యా, రికమెండేషన్ లేకుండా పలుకుతుందయ్యా, ఉత్తరం ఊరి పేరు లేకుండా పోయినా మాట్లాడుతుందా, చేతనైన సాయం చేస్తుందయ్యా. ఏ ఎమ్మెల్యే చేస్తారయ్యా? ఏ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాధవ చెయ్యరు. ఎందుకంటే అంటే నేను వాళ్ళు ఏదో నాకు చేయలేదు, నాకు చెప్పడానికి నాకు ఏ స్వార్థం లేదు, నేను ఒకటే చెప్తున్నాను. వాళ్ళు ఇంత యాక్సెసిబిలిటీ, నిన్ను కలవాలంటే నువ్వు ఎమ్మెల్యే అయితే నీకోసం గంటలు వెయిట్ చేయాలా. ఒక్క ఫోను ఎమ్మెల్యే మేడం పిఏకో లేదా వాసు సార్ ఒక ఫోన్ కొడితే ఏ టైంకి రావాలి ఎన్ని టైంకి రావాలి కాబట్టి పెడతారు. ప్రజల సమస్యలకు నిత్యం జనాల్లో ఉంటుంది. నువ్వు ఏ బుద్ధిని అందుబాటులో ఉన్నావు ప్రజలకు? నువ్వు ఎమ్మెల్యే అంటే అదేదో బ్రహ్మపదార్థం అనుకుని చేశారు మీరు, అయినా కాదు కదా. మీరేం చేయాలా? ఒక ఏ బుద్ధినా సరే మీకు ఒకటే చెప్తున్నా, అంజద్ బాషా కడపను కన్స్ట్రక్టివ్గా నిర్మించుకుందాం. ఇలాంటి చెత్త సౌకబారు ఇలాంటి సౌకబారు విమర్శలు మానాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. లేదా నువ్వు బహిరంగ సిద్ధకు వస్తామో సిద్ధానికి రా. నువ్వు 10 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండి కడపకి ఏం చేసావు? మాధవి మేడం వచ్చి 5 నెలలు కూడా 7 నెలలు కూడా కాలంగా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మేము ఏం చేసినా చెప్తాం. మాధవరెడ్డి అనే మేడము
మీలాంటి పాపను అంజద్ బాషా లాంటి ఒక పాపిని కడపను రక్షించడానికి వచ్చిన మహాకాళి మాత, కడప విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అదేవిధంగా కడప రెడ్డమ్మ, ఎమ్మెల్యే మాధవరెడ్డి మేడం గారు అని చెప్తాను. అదేవిధంగా కూడా మీరు ఏ సమస్యని ఎనీ టైం మాధవరెడ్డి మేడం తప్పు చేసిందంటే నా తల నరికి మీ చేతిలో పెడతా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంజద్ బాషా గారు. జై హింద్, జై జనసేన.